నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్. ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ కాడైతే ఉన్నాము. విద్యార్థి నాయకులు అయితే బగ్గుమంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి నియమించిన వీసీల తీరును ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక సర్కులర్ కూడా పాస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ విద్యార్థులు ఎటువంటి ప్రశ్నించకూడదు, ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి ధర్నాలు చేయకూడదు అన్నట్టు కూడా వీసీ గారు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు అయితే ఒక సర్కులర్ పాస్ చేశారు. ఇవన్నీ విషయాలు అయితే మాట్లాడదాం. మనకి బీఆర్ఎస్వి నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి అయితే విద్యార్థి నాయకులు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఎలా చూస్తా ఉన్నారు? ఈ రోజు ఏదైతే సర్కులర్ వచ్చిందో దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున దాన్ని ఖండిస్తున్నాం. ఒకటి, ఈ సర్కులర్ ఆర్డర్ అనేది ప్రశ్నించే గొంతు ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు, ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశ్నిస్తామని అన్నాడు. ఈ రోజు ఓయూ విద్యార్థులుగా అందరూ కూడా ప్రశ్నించే తప్పేం లేదు కదా ప్రభుత్వాన్ని. నువ్వు చెప్పిన హామీలను ఏమైతే అమలు చేయనప్పుడే కదా ప్రశ్నిస్తున్నారు. ఆనాడు నీ ఎంబడి అశోక్ నగర్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ లో ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఎగేసుకొని ఈరోజు ఉస్మాన్ సిటీకి వచ్చి, ఇప్పుడున్న సీతక్క మంత్రి ఇక్కడికి వచ్చి, బట్టి విక్రమార్కి వచ్చి, సంపత్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ టైంలో అందరికీ వచ్చి విద్యార్థులను ఎగేసింది, తొగేసుకుని నువ్వే కదా అందరు చేసింది. ఈ రోజు ఇక్కడికి విద్యార్థులు ఉస్మాన్ సిటీలో జరిగిన జనరల్గా ఏముంటుందండి, హాస్టల్ సమస్యలు ఉంటాయి, మిస్ సమస్యలు ఉంటాయి, బకాయిల ఫీజు చెల్లించడం ఉంటాయి, స్కాలర్షిప్లు ఉంటాయి. వాటిపైన ఈ ప్రభుత్వం అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడే కదా అడగాల్సింది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, దాన్ని వెంటనే కేటాయించాలని చెప్పింది అడుగుతుంది విద్యార్థులు కదా. అంటే నువ్వు దాన్ని అడగడం తప్ప ఈ రోజు అని అడుగుతున్నా. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుని నువ్వు కథ రాస్తున్నావు అని చెప్తున్నా. నువ్వు రాహుల్ గాంధీ అయితే అసెంబ్లీలో మన పార్లమెంట్లో బయట నిరసన కార్యక్రమం జరుపుతుండు, ఢిల్లీలో ధర్నా చౌక్ తెలుపుతుండు. అంటే ఎక్కడ కూడా ఢిల్లీ యూనివర్సిటీ కూడా విద్యార్థులు తెలుపుతున్నారు కదా. అంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా కానీ, ఇక్కడ హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఈ విధంగా లే కదా. అంటే ఒంటెత్తు పోకడ పోతున్న ఈ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్తాం. మొన్న ఎమ్మెల్సీలు ఓడిపోయినా కూడా ఇంకా మా మనిషి మారలేదు. ఈ ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలి తప్ప ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెట్టడమో లేకపోతే అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. విద్యాశాఖకు 15%, 20% బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు పోరాడుతున్నాం. ఈ సర్క్యులేషన్ ఆర్డర్ రావడం కారణం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిసే వచ్చింది తప్ప వీసీ గారి ఎంత పాత్ర ఉందో ముఖ్యమంత్రి పాత్ర ఎందుకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ అనేక పోరాటాలకు, ఉద్యమాలకు పురుటుగడ్డ ఇది. ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఆనాడు వందే మాత్రం ఉద్యమం కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీల ఉద్యమం కానివ్వండి, ఏబిసిడి వర్గీకరణ ఈరోజు పార్లమెంట్ మెడల్ ఉంచారు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ కూడా ఈ ఉస్మాన్ సిటీ ఉద్యమానికి ప్రాణం పోసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పైన పోరాడితే కూడా అంటే ఇంత దారుణమైన కేసులు పెట్టి చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి. ఇంకొక విషయం మనం గమనించాల్సిందంటే, ఇక్కడ ఈ సర్కులర్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మరి బడ్జెట్ లో తక్కువ శాతమే కేటాయిస్తా ఉన్నారా అనేది కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ముందుగా ఈ సర్కులర్ పాస్ చేసిన తర్వాత మరి బడ్జెట్, ఎందుకంటే ఇంకా 19th బడ్జెట్ ఉంది కాబట్టి దానికంటే ముందే ఇది ఇలా తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి దానిలో కారణం అని అనుకోవచ్చా? వాస్తవానికి మంచి ప్రశ్న బ్రదర్ చెప్పింది. బడ్జెట్ సమావేశంలో విద్యాశాఖ కానివ్వండి, ఆయన ఇచ్చిన హామీల పైన కానీ పెద్దగా ఇవ్వడం లేదని చెప్పేసి, ఎక్కడైతే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, ఎక్కడ ఉద్యమం చేస్తారు, ప్రశ్నించే తత్వం ఎక్కువ అవుతుంది. అంటే ప్రశ్నించే వాళ్ళతో ఎక్కువ బయటకు వస్తారని చెప్పేసి, అంటే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికని కొంచెం ఈ సర్క్యులేషన్ ఆర్డర్ చేసి వారిపైన కేసులు పెడితే రాష్ట్రం అంతా శాంతియుతంగా ఉంటుంది అనుకుంటున్న బిడ్డ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఉస్మాన్ యూనివర్సిటీని లాగా తయారవుతుంది. నువ్వు ఇచ్చే హామీలు అమలు చేయకపోవడం, రైతు బంధు కానివ్వండి, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు కానివ్వండి, వాటి చేయకపోవడం వల్లనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వస్తుందని చెప్పి భయంతోనే ఈ యొక్క సర్కులర్ ఆర్డర్ తేవడం జరిగింది. ఇంకోటి, తెలంగాణ ఉద్యమం కూడా మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా క్యాంపస్ వేదికగానే మొదలైన తెలంగాణ ఉద్యమం. అంటే మన తెలంగాణ రావాల్సింది ఏదైతే నిధుల నియామకాలు అనే అంశం కూడా పుట్టింది ఎక్కడ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అని అంటాం. అలాంటి యూనివర్సిటీ ఎందుకు గొంతు నొక్కాలని చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎవరు వస్తారండి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వస్తారు, మా గ్రామీణ ప్రాంతంలో చదువుకునే వాళ్ళు వస్తారు. కాబట్టి డబ్బు లేని వాడికి చదువు కరువు లేదు, ఉస్మాన్ సిటీ ఉన్నదని చెప్పి భరోసా ఇస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ. అంటే ఉస్మాన్ సిటీకి వచ్చినాక ఇక్కడ ఉన్న సమస్యల పైన అడగడం తప్ప అనేది ఈ రానున్న అంటే వచ్చే కాలం విద్యార్థులకు, రానున్న యువకులకు వాళ్ళ మెడల్ పీక మీద కత్తి పెట్టే తత్వం ఉన్నది తప్ప ఈ సర్కిల్ ఆర్డర్ తప్ప. ఇవి ఉస్మాన్ సిటీ సర్కిల్ ఆర్డర్ వెంటనే ప్రభుత్వం వెనుక తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ సర్కిల్ ఆర్డర్ చేయకపోతే ఇదే ఉస్మాన్ సిటీ వేదిక ద్వారా చెప్తున్నా, నేను కుర్చీ మీకు దింపడం కూడా జరుగుతుంది. విద్యార్థి శక్తి తలుచుకుంటే రాష్ట్రం తెచ్చింది ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో విద్యార్థులు వారు ఎన్నుకుండి
నిన్ను జరపడం మా పెద్ద సమస్య ఏం కాదు. నీ లోకల్ ఎలక్షన్ కానివాడు ఎక్కడ నీ ఎలక్షన్ బై ఎలక్షన్ ఎక్కడ వచ్చినా కూడా ఉస్మాన్ సిటీగా వేదిక ఉస్మాన్ సిటీ నుంచి బయలుదేరి నీ యొక్క ప్రభుత్వం యొక్క ఎండగడతాం. మాకు ఏ పార్టీ సహకరిస్తే ఆ పార్టీని విజయం చేస్తాం. నీ పార్టీని నీ ప్రభుత్వాన్ని బొంద పెడతాం. ఎట్లా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రశంసించారు. ఆ తీరుని ఎలా చూస్తా ఉన్నారు? మాజీ సీఎం ఏదైతే కేసీఆర్ ఉన్నారో తన పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ తన ప్రశంసలు ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు దిమాక్ ఉన్నోడు అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక ఆకు రౌడీయో ఒక రౌడీ షీటర్లు మాట్లాడతారో అంటే ఈయన ఓటుకు నోటు దొంగ నోటు కేసు ఉంది కాబట్టి జనరల్ గా అటువంటి ఆలోచన ఉన్న విధానం నాయకుడిగా మాట్లాడుతున్నారు. బట్టలిప్పి కొడతానడం ఎంతవరకు అండి? ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఎదురుస్తారు. అంటే మన బడ్జెట్ కేటాయిస్తాడా, నిరుద్యోగులకు ఏమైనా నోటిఫికేషన్ విడుదల చేస్తాడా చెప్తారు. కానీ వాని కొడతా వీని కొడతా బట్టలు కొడతా అరే నువ్వు బయటకు వస్తే ప్రజలని బట్టలిప్పి కొడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే విధానం భాష మార్చుకో, నీ ప్రభుత్వం పరిపాలన పైన మార్చుకో, లేకపోతే నీకు రాను రోజులు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడే విధానం మార్చుకో. గుర్తుపెట్టుకుని చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కదా, జాతీయ స్థాయి పార్టీకి ఇదే నీకు రాహుల్ గాంధీకి ఇదే చెప్పిన బట్టలిపి కొట్టమని చెప్పిండా, కేసీఆర్కి ఏం చెప్పిన కేసీఆర్ గారు ఏ రోజన్నా అసెంబ్లీలో చెడ్డ మాటలు మాట్లాడిండా? ఎక్కడ వేదికలు ఎక్కడ చెడ్డ మాటలు మాట్లాడిండా? ఒక ఆగ్రౌడి గాని లెక్క మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీరును అయితే ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు కూడా ఖండిస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఒక ఆందోళనకరం అయితే కనబడుతుంది. ఇప్పటికే పలు విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకైతే ఓయిలో కనబడతా ఉంది. కొంతమందిని మార్నింగ్ నుండి అరెస్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది హాస్టల్లో ఉన్న విద్యార్థులను కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏంటి ఇవే నా సంఖ్యలు తెంచేసిన రాజ్యం, ప్రజారాజ్యం అని చెప్పుకుంటా ఉన్న గవర్నమెంట్ ఇదేనా అన్నట్టు కూడా విద్యార్థులు ఖండిస్తున్న తీరైతే మనకైతే ఉస్మానియా క్యాంపస్ లో అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో మీ అని.